మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము నుండి మనం ధ్యానించబోయే పాఠం లేక మీరు తెలుసుకుంటున్నటువంటి అంశం వర్షము కురవకపోవడానికి గల కారణాలు మనము తెలుసుకుందాం. వర్షము కురవకపోగల కారణాలను మనము దగ్గర కొంచెం నాటిక తిరగడానికి ఇబ్బందిగా ఉంది. వర్షము కురవకపోవడానికి గల కారణాలని ఎవరిని అడిగితే తెలుస్తుంది? వర్షము ఎందుకు కురుస్తలేదని మన ఇంటి పక్కన అడిగితే ఏం చెప్తారు? ఏమ్మా, ఎవరిని అడగాలి? వర్షం ఎందుకు కురుస్తలేదని? ఇంటి పక్కనలోనో, ఇంటి ముందరలోనో, గ్రామంలో ఉన్న వారినో, లేకపోతే ఇంకా చెప్తుంటారు కదా జ్యోతిష్కులను. ఈ భూమి మీద రకరకాల మానవులను మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సరైన కారణం చెప్పలేరు. వాళ్ళు సరైన కారణాన్ని చెప్పలేరు. అయితే ప్రియులరా, వర్షము కురవకపోవడానికి గల కారణాలను మనం బైబిల్ నుంచి కొన్ని విషయాలను చూద్దాం. వర్షం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు భారతదేశమే వర్షం కొరకు ఎదురు చూస్తుంది. మన చనుగొండ్ల ప్రాంతం ఒకటే కాదు, లేకపోతే ఒక జిల్లా, ఒక రాష్ట్రం కాదు, దేశమే వర్షం కొరకు ఎదురు చూస్తుంది. అయితే ప్రియులరా, మరి వర్షం ఎందుకు కురవటం లేదో, ఎందుకు వర్షం రావటం లేదో మనకి చెప్పాలి. ఎవరు చెప్పాలి? మనకి ఎవరు చెప్తే కరెక్ట్? మీరు వినాలి వాక్యం. అయ్యగారు, ఎవరు చెప్తే మనకు కరెక్ట్? దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుడా, వర్షాన్ని ఎందుకు కురిపించకున్నావు? ఎందుకు నువ్వు వర్షాన్ని కురిపించకపోగల కారణాలను ఏమిటి అని దేవుణ్ణి అడిగితే ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు ఒకసారి మనం దేవుని వాక్యంలో చూద్దాం. దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. వర్షం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో ప్రియులారా మనం చూడగలిగితే చూద్దాం. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 33 నుంచి 34 వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము. అందరూ బైబిల్ తీయాలి. దేవుడు చెప్తున్న మాటలు తీసారమ్మ అందరూ. కీర్తనల గ్రంథం 107 అధ్యాయము 33 నుంచి 34 వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను ఏం చేస్తున్నాడంట? అడవిగాను, నీటి బుగ్గలను, ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చెవిటి ఎలగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగులు గల పైన చదివిందో మనకు చాలు. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగా చేస్తూ ఉన్నాడంట. దేశ నివాసుల చెడుతనమును బట్టి దేవుడు మన నదులనన్నీ కూడా తుంగభద్ర నది,
ఎండిపోయింది. అలాగనే మరి మనకు ఫిబ్రవరి 2 దగ్గర ఏమంటాం, ఇవన్నీ కూడా నదులు ఎండిపోతున్నాయి. ఎందుకు నదులు ఎండిపోతున్నాయి? నదులు నిండాలంటే ఏం రావాలమ్మా? ఏం రావాలి? వర్షం కురసాలి. వర్షం కురిస్తేనే నదులు కలకలలాడతాయి, డ్యాములు కలకలలాడతాయి, వ్యవసాయం రైతులు చేసుకుంటారు, త్రాగే నీళ్లు, వాడుకునే నీళ్లు, ఇవన్నీ కూడా మానవ కోటికి సమృద్ధిగా అందుతాయి. ఇప్పుడు ఈ నదులు ఎందుకు ఎండిపోతున్నావో, నేను నదులను ఎందుకు ఎండిపోయేటట్టుగా చేస్తున్నానంటే, ఇదిగో మీరు గమనించండి మానవులారా, ఇదిగో దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి నేను నదులను ఎండిపోయేటట్టు చేస్తున్నాను. అనగా ఒక మాటలు చెప్పాలంటే వర్షాన్ని కురిపించకుండా నేను. వర్షము ఎందుకు కురవటం లేదు? నరుల చెడుతనం అండి, నరుల పాప జీవితం అండి, నరుల భయంకరమైన తిరుగుబాటు అండి, దేవుని మీద చేసిన తిరుగుబాటును బట్టి. నరులు దేవుని మాటను వినకుండా పెడిచెవున పెట్టినందువలననే ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడు? నదులను ఎండిపోయేటట్టు చేశాను అంటున్నాడు. చెప్పారు కదా పాట పాడాను ఇప్పుడు. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది విపత్తు మీద విపత్తు. ఎందుకు వస్తుంది విపత్తు ప్రపంచంలోకి? ఎందుకు వర్షాలు కురవటం లేదు? ఎందుకు నదులన్నీ ఎండిపోతున్నాయి? దేవుణ్ణి అడగాలండి. దేవుణ్ణి అడిగితేనే మనకు కరెక్ట్ జవాబు వస్తుంది. నేను చెప్పాను కదా, ఇంటి ముందర అడిగితే ప్రార్థన చేద్దామక్క, ప్రార్థన చేద్దామన్నా, ఇంకా మీకు వచ్చింది ఏంటంటే మనం అడిగికెళ్ళి ప్రార్థన చేద్దాం. అడిగికెళ్ళి ప్రార్థన చేస్తే వర్షం వస్తుందా? ఎవరు చెప్తారు? చేశారు అలా నేర్పించారు. ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన కన్నా ముఖ్యం ఏంటో తెలుసా? చెడుతనము నీలో ఉన్నది తీసేసుకోవాలి. మనలో ఉన్న పాపమును, అవును నేనేమంటున్నాను, ఫస్ట్ ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఏలియా ప్రార్థన చేశాడు. ఓకే, ఏలియా ఎలా అంటాడు అది చూడాలి. ఏలియా ప్రార్థన చేశాడు కానీ ఏలియా ఎలా అంటాడు? దేవుని కొరకు పౌరుషం కలిగిన భక్తుడండి. అందుకే దేవుడు మన మాట వినాలంటే మొదటనే చెప్పేశాడు. ఏం చెప్పాలి కదా? దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను నేను ఎండిపోయేటట్టుగా చేస్తున్నాను, ఇదిగో వర్షము కురవకుండా చేస్తున్నాను. మొదట మనం పోవాల్సింది చెడుతనము, పాపమా, లేకపోతే ప్రార్థన చేసి దేవుడు గురిపిస్తాడా? ఏది ముఖ్యం? మన చేతికి చెడ్డ పుండు అయింది అనుకో, మన ఏళ్ళకి చెడ్డ పుండు అయింది అనుకో, ఏళ్ళకి, లేకుంటే చీకి అయిందా, కాలికి అయిందా, బాడీకి అయిందా, ఆ చెడ్డ పుండు, కొరుకు పుండు ఏళ్ళకైనప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? ఏం చేస్తారమ్మా? కట్ చేస్తారు. ఎందుకంటే అది విషపూరితమైన జబ్బు, భయంకరమైన అది కొరుకు పుండు. ఆ పుండుని అరికట్టాలి అంటే వైద్యం ద్వారా మాత్రం అది అరికట్టలేదు, కానీ మొదట కట్ చేయాలి. ఎక్కడ వరకు అది కొరికేసిందో దానికన్నా కొంత ఇచ్చి దాన్ని ఏదైతే ఏళ్ళు కట్ చేయాలి, చేయి అయితే చేయిని కట్ చేయాలి, కాలైతే కాళ్ళని కట్ చేయాలి. ఇలా డాక్టర్లు వైద్యులు దాన్ని పాకడం, ముందు పాకడం, అరికట్టడానికే మొట్టమొదటి ఇచ్చే వైద్యం అది. అలాగనే ప్రియులరా, మనము ఏం మనలో నుంచి తీసేసుకోమన్నాడు దేవుడు? చెడుతనం.
మనుషులలో చెడుతనం పెరిగిపోతుందండి, చెడుతనం. కనుక చూద్దాం, ఇంకొన్ని వచనాలను కూడా చూద్దాం. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రవక్త అయిన ఇర్మీయా గారు కూడా ఏం చెప్తున్నాడో, ప్రవక్త అయిన ఇర్మీయా గారి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 12:4 మనం చూడగలిగితే ప్రియులారా ఏమంటున్నాడు? భూమికి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, భూమి ఎన్నాళ్ళు దుఃఖముతో దుఃఖిస్తున్నట్ట. భూమి ఏం లేనందుకమ్మా? వర్షము లేనందుకు. అందుకే భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలను, దేశమంతటిలోను గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి. ప్రవక్త మాట్లాడుతున్నాడండి. ప్రవక్త ఏమంటున్నాడు? ఇదిగో భూమి ఎన్నాళ్ళు దుఃఖిస్తున్నట్ట. భూమి వర్షం లేకపోతే దుఃఖం ఎవరికి? భూమికి. తర్వాత దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మనంతము చూడడని దుష్టులు చెప్పుకొనొచ్చు. విపరీతమైన పాపాలు చేస్తున్నాడండి మనిషి. దుష్టులు దుష్క్రియలు చేస్తూ, పాపాలు చేస్తూ, దేవుని మాటకు విధేయులు కాకుండానట్లు తిరుగుబాటు చేసే ఒకనాడు ప్రజలు ఎలాగున్నారో జల ప్రళయానికి ముందు, సొదొమ పట్టణాలకు ముందు అలా ప్రజలు మారిపోయారండి. అలా మారిపోతున్నందుకే భూమి ఎన్నాళ్ళు దుఃఖిస్తుంది. ఎందుకు వచ్చింది దేవుడా నాకు ఈ కర్మ? ఏడుస్తుంది భూమి. ఎందుకు వచ్చింది నాకు కర్మ? వర్షము లేదు. భూమి నీళ్లు త్రాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో దేవుడు ఇంత విపరీతమైన కరువు కాటకాలను, ఇంత విపరీతమైన భయంకరమైనటువంటి వేడిమిని ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అక్కడ అంటుంటారు, దుష్టులు మన అంతము చూడడని చెప్పుకొనుచున్నాడట. దేవుడు లేడు, ఏమి లేదు అని ప్రియులారా. ఈరోజు మానవుడు చేస్తున్న పాపాలు, మానవుడు చేస్తున్న భయంకరమైన నేరఘోరాలు, భయంకరమైన తిరుగుబాటు దేవుని మీద ఎలాంటిదంటే ఊహించలేనంతగా ఉంటుంది. కనుక ప్రియులారా, మరి ఎప్పుడైతే ప్రియులారా మరి దుష్టులు మన అంతము చూడడని చెప్పుకొనుచుండగా దేశములో నివసించే వారి చెడుతనము వలన జంతువులను, పక్షులను సమసి చచ్చిపోతున్నావండి. భూమికి కరువు వచ్చినప్పుడు భూమి ఎండిపోయింది, గడ్డి మలవటం లేదు, పంటలు పండటం లేదు. వర్షము లేనందువల్ల వేసిన పంటలు కూడా ఏమైపోతున్నాయి? వాడుబారుతున్నాయి, ఎండిపోతున్నాయి. ఇలా ఎండిపోతూ అలాగనే భూమి మీద ఉన్న జంతువులను, పక్షులను, సకల కోటి జీవరాశులను ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సమసిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఏం లేనందుకమ్మా? వర్షము లేకపోతే వర్షము సకల కోటి జీవరాశులకు ప్రాణాన్ని ఇస్తుందండి. వర్షము ఒక చీమ బ్రతకాలన్నా, ఒక పురుగు బతకాలన్నా, ఒక పక్షి బతకాలన్నా, ఒక జంతువు బతకాలన్నా, ఈ భూమి మీద మానవుడు బతకాలన్నా, ఈ భూమి మీద మానవ జీవితం మనుగడ సాగాలన్నా ఎవరి వలన జరుగుతుందంటే ఇది దేవుని వలన. దేవుడు ఎందుకు ఈ వర్షాన్ని కురిపించటం లేదంట? నరుల చెడుతనం, నరుల యొక్క చెడ్డతనాన్ని బట్టి. ఈ చెడ్డతనాన్ని మనం ఏం చేసుకోవాలి? మనము తీసేసుకోవాలండి మనలో నుండి.
ఈ గ్రామంలో ఉన్న మనం అందరం మనలో ఉన్న చెడ్డతనాన్ని, మనలో ఉన్న పాపాలను, మనలో ఉన్న అవిధేయతను, మనలో ఉన్న దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావాన్ని ఎప్పుడైతే మనము దానిని తీసేసుకుంటామో అప్పుడే మనకు దేవుడు ఒక ఏలియాలా మన మాట వింటాడు. అలాగే మీ ప్రియులారా, ఏమైపోతున్నాయి? జంతువులను, పక్షులను, పురుగులను, అనేక సకల కోటి జీవరాశులు చచ్చిపోతావండి. కరువు వస్తే చచ్చిపోతాయి. ఇది ప్రపంచంలో కాదనేవాడు లేడు, చరిత్రకారుడు కానివ్వండి, శాస్త్రవేత్త కానివ్వండి. ఇది కాదు అనేవాడు ఇంకా పుట్టబోడు దేవుని వాక్యం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, అలాంటిది గొప్పది దేవుని వాక్యం. ప్రపంచ భవిష్యత్తునే దేవుడు చెప్పగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం, సరిచేసేది దేవుని వాక్యం, తప్పు దిద్దేది దేవుని వాక్యం. కనుక ప్రియులారా, సమాజంలో నుండి దేవుని మాటల వలన మనము మార్పు చెందుదాం. చూద్దాం. ఇంకొన్ని విషయాలను కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 23వ అధ్యాయము 10-11 వచనాలను కూడా చూద్దాం. యెషయా గ్రంథము 23వ అధ్యాయము. అన్ని రాసుకోండి. మీరు రాసుకొని ఎందుకు వర్షం కురవటం లేదో మీకు మీరే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని పరిశీలన చేసుకొని తప్పుని దిద్దుకొని ప్రార్థనలు చేద్దాం. ఏమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో 23 చదవను. ఇక్కడ మనము ఇదేదో కొంచెం మిస్టేక్ అయింది. చూద్దాం. ఇంకో వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. 23:12. చూసారా? నాకు వినపడడం లేదు. వారు దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రంగుస్తున్నారు. దండియాలి, దేవుడు దండియాలంటే ఏం చేయాలి? వారి మీదికి నేను దండన చేయాలి. ప్రజల మీదకి దండన అంటే శిక్షాస్మృతి దండన. దండిస్తున్నాడండి. దేని ద్వారా దండిస్తున్నాడు దేవుడు? దీని ద్వారా కరువు అనేటువంటి దండన ద్వారా, శిక్షాస్మృతి దండనది. అందుకే మాట్లాడుతున్నాడు. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనక గాఢంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గం ఉన్నది. గాఢంధకారం, పాపములు, అవిధేయతలు, తిరుగుబాటులో దేవుణ్ణి వ్యతిరేకించేవాడు, ఇదిగో వాడు గాఢంధకారంలో నడుస్తూవాడు. కాలు జారి చోటున నిలబడినాడు. ఇప్పుడు పడిపోతాడు. వాడు పడగొడతాను నేను. వాడిని పడగొట్టడానికి నేను ఏం చేస్తాను తెలుసా? దండన, శిక్ష, దండన. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? కరువులు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, వర్షము, తుఫానులు కానివ్వండి, ఇవన్నీ కూడా శిక్షణ, దండనలు, దేవుడు విధించే దండనలు. మనము ఎలా దండిస్తే మారతామో దేవునికి బాగా తెలుసు. అర్థమవుతుందా? మనం ఎలా దండిస్తే మనం మారుతామో దేవునికి తెలుసు. కనుక ఇలాంటి దండన దేవుడు
చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనాల వరకు మనం చూద్దాం. మరియు చూడండి, ఇక్కడ ఇంకొక కరవు, కోతకాలమునకు ముందు 3 నెలలని మీకు వర్షము లేకుండా చేస్తాను, ఒక పట్టణం మీద నేను కురిపిస్తాను, మరొక పట్టణం మీద నేను వర్షమును కురిపియను. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. కనుక 3-4 ప్రాంతములు, పట్టణాల ప్రజలు ఒక్క చోటుకు ఏమి కొరకు కడవలు తీసుకున్నా సరంట, నీళ్ళ కొరకు, దాహార్తిని కూడా తీర్చుకోవటానికి లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. మనము చెడుతనము తీసేసుకోకపోతే, మనలో ఉన్న అవిధేయత మనం తీసేసుకోలేకపోతే, మనలో ఉన్న పాపాన్ని మనం కడిగి వేసుకోలేకపోతే, ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి ఎందుకు వస్తున్నావో, శాస్త్రవేత్తల కన్నా, లోకములో ఉన్న జ్ఞానుల కన్నా, ఈ లోకములో ఉన్న పండితుల కన్నా, ప్రపంచాలను నిర్మించిన కాలాలను నిర్మించిన, కాలాలను పెట్టిన కాలదాత దేవుడు చెప్తేనే నిజమండి, మానవుడు చెప్తే నిజంగా. అందుకే ప్రియులారా, మానవులు ఎలాంటి తిరుగుబాటు చేస్తున్నారో చూద్దాము. కొన్ని విషయాలు మాత్రం చదువుకొని ముగించుకుందాం. మానవులు ఎలాంటి తిరుగుబాటు చేస్తూ ఉన్నారంటే ప్రియులారా, భయంకరమైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు వర్షం మీద పాటలు పాడే సెట్టర్లు వేసేవారు ఉన్నారు. వర్షం మీద వర్షము ఎందుకు రావటం లేదో మనకు సెట్టర్లు వేస్తున్నారు. ఒక 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 పాట పాడే వ్యక్తి ఏం పాడాడు తెలుసా? ఇన్నాళ్ళకు వచ్చేసింది వాన, అది పాట ఉంది, ఏదో నాకు కూడా సరిగా రాదు. ఆ పాట ఉంది. ఆ పాట ఎవరి మీద పాడాడు? ఎవరి మీద పాడాడు? ఎవరి మీద పాడాడు? ఒక లేడీస్ మీద పాడాడు పాటను. అంటే వర్షము ఒక ఆడ మనిషితో పోలుస్తూ నువ్వు పాడుతూ ఉన్నావంటే, అసలు వర్షము విలువ తెలియక వాడు వాడుతున్నాడు. వర్షం అంటే ఏదో స్త్రీ అనుకుంటున్నాడు. వర్షము లేకపోతే ఎంతమంది స్త్రీలున్నా గడగడలాడతారు. కనుక పాట పాడడం తెలుసు, ఎలా మరి పాడాలను కూడా తెలియని విధంగా పాడుతున్నారు. అలాగనే ప్రియులారా, ఈ పోయిన నెల అనుకుంటా, పోయిన నెల 18వ తేదీ పోయిన నెల ప్రియులారా, రాజస్థాన్ లో 13 ఏళ్ల చిన్న బాలికపై మరి 32 మంది అత్యాచారం చేసిన నేరాలు ప్రపంచంలో కనిపిస్తున్నావంటే, ఈ నేరాలను పరలోకమందున్న దేవుడు చూస్తూ ఏమనుకుంటున్నాడో, ఎలా బాధపడుతున్నాడో ఒకసారి మనం ఆలోచించేయాలి. ఎలాంటివి దేశం మారిపోయింది, మన దేశం. ఎలాంటి నేరాలు, ఘోరాలు ప్రియులారా. ఇలాంటి నేరాలు దేశము వ్యభిచారముతో కూడా ఉండకూడదు అంటాడు. ఒకనాడు వ్యభిచారంతో ఉన్నందువల్లనే జలప్రలయములో జనులను ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 12 వచనం నుండి అనుకుంటా, 12 వచనం నుండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అందుకే భూమిని దేవుడు పరలోకము నుండి చూసినప్పుడు ఏమైందంటే, భూలోకం బొత్తిగా చెడిపోయింది. చెడిపోయిన వారికి ట్రీట్మెంట్ అవసరమా లేదా? ట్రీట్మెంట్ అవసరమా లేదమ్మా? ట్రీట్మెంట్ అవసరం.
ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తున్నాడు దేవుడు? దండన. అదే కరువు అన్నటువంటి దండన. ఈ దండన ద్వారా మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు దేవునికి దగ్గర కావాలి. ఈరోజు ఉదయం విన్నాం, ఏం చేస్తున్నారంట మన గ్రామంలో ఉన్నవారు? ఊరూరు తిరుగుతూ ఉన్నారంట. ఏం తిరుగుతున్నారు? వాన పాటలు వాడుకుంటూ, రకరకాల అన్ని జనుల ఇష్టాలను, ఉద్దేశాల పాటలు పాడుతూ, భిక్షాటన చేస్తూ. ఇలా ఉంటే వర్షం వస్తుందా? వర్షం వస్తుందా? రాదు. కనుక ప్రియులారా, చెప్పాం కదా, ఇంకా కొంతమంది ఇంకా మీ ప్రాంతంలో ఉందో లేదో మాకెళ్ళి 2 కప్పలకి, ఆడకప్పకి మగ కప్ప, అది ఆడదో మగదో కూడా మనకి తెలియదు, అయితే 2 కప్పలకి పెళ్లి చేస్తారు, 2 గారెలకు పెళ్లి చేస్తారు, 2 జంతువులకు పెళ్లి చేస్తారు. దేని కొరకు? వర్షం కొరకు. అంటే చేసింది చాలదని ఇంకా రకరకాలుగా మానవుడు దేవుని మీద ఇంకా సరే, దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క చెడుతనము మానరా, మీరు మానితే మీకు కడవరి వర్షమును తొలవరి వర్షమును దాని కాలములో కురిపించేవాడని నేనేరా, నేను కురిపిస్తేనే మీకు వర్షం వస్తుంది. ఆ వర్షం ద్వారా మీ నదులు నిండుతాయి, డ్యాములు నిండుతాయి, పొలాలు పండుతాయి, సస్యశ్యామలంగా ప్రపంచం మారిపోతుంది, పచ్చదనంతో మారిపోతుంది. నేను చెప్పినట్టు వినంటే, లేదు ప్రభువా, మేము కప్పలకు పెళ్లి చేస్తాం, మేము గాజులకు పెళ్లి చేస్తాం, మేము జంతువులకు పెళ్లి చేస్తాం, మేము ఏదో పాటలు పాడుకుంటూ జరుగుతాం, భిక్షాటన చేస్తాం. ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఎవరు చెప్పారు ఇది ఏమని? ఎవరు చెప్పింటే చేస్తున్నారు? నువ్వేం చెప్పాలి సార్, మాకు తెలుసు అనుకుంటే అది మీ కర్మ. ఓకేనా? మీరు చెప్పింది ఎందుకు నాలని ఏమనుకుంటే మీ కర్మ. మీ పాపం ఇంకా ఎలా అవుతుంది? ఇంకా రెట్టింపు పెరిగిపోతుంది. కనుక ప్రియులారా, మారండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి వారిగా దేవుని కొరకు మన యొక్క భక్తి జీవితాన్ని, మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఉన్న పాప జీవితాన్ని, అవిధేయతను, తిరుగుబాటును మనము పక్షాలన వాక్యం ద్వారా చేసుకుంటేనే దేవుడు మరి తొలకరి వర్షం ఎప్పుడు కురియాలనో, కడవరి వర్షం ఎప్పుడు కురియాలనో, ఎప్పుడు నా పిల్లలకి వర్షాన్ని కురిపించి పంటలు పండించాలనో, అవన్నీ కూడా దేవునికి బాహాటంగా పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, అలాంటి వారిగా చెడుతనం తీసేసుకున్నాం. ఇంకా ఇది ఇప్పుడే అయిపోలేదు, వీలైతే ఇంకా 2 వారాలు కూడా నేను దీని మీద మాట్లాడుతున్నాం. కనుక ప్రియులరా, మాట్లాడి వర్షం కురవటానికి గల కారణాలను కూడా మనం ఆలోచిస్తున్నాం. వర్షము కురవకపోగల కారణాలను అన్వేషిస్తున్నాం, తెలుసుకుంటున్నాం దేవుని మాట నుంచి. కనుక తప్పులు దిద్దుకుందాం, పాపమును తీసేసుకుందాం, ప్రార్థన చేద్దాం. సహోదరు అక్క చెప్పినట్టుగా ప్రార్థన చేద్దాం. వర్షాన్ని దేవుడు కురిపించాలని కోరుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును మన హృదయాల్లో ఫలింపచేయునుగాక.